Subscribe to Color Frames. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ అయోమయంలో పడింది. మరో సచిన్ అవుతాడనుకుంటే అసలు కెరీరే లేకుండా చేసుకున్నాడు. అరంగేట్రంలోనే సెంచరీతో అందరినీ తన వైపుకు తిప్పుకున్న షా ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. తాజాగా పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఈ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షా తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క మ్యాచ్ మినహా మిగతా వాటిల్లో ఫ్లాప్ అయ్యాడు. అయితే ఫైనల్లో ముంబై గెలిచి రెండోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది. తాజాగా ముంబై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పృథ్వీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయాస్ మాట్లాడుతూ, పృథ్వీ షా చిన్నపిల్లాడేం కాదు, అతను స్వయంగా నిర్ణయాలు తీసుకోగలడు. క్రికెట్ కెరీర్ లో అతను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. క్రికెట్ లో అతనికి చాలా సీనియారిటీ ఉంది. అయితే అతను తీసుకునే నిర్ణయాలే అతని కెరీర్ ని నిలబెడతాయని చెప్పాడు శ్రేయాస్ అయ్యర్. పృథ్వీ షా క్రమశిక్షణ పాటించకపోవడమే అతని కెరీర్ పతనానికి ప్రధాన కారణమని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతను క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఉందని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. కాగా పృథ్వీ షాను ఇటీవల బీసీసీఐ ముంబై జట్టుకు కూడా సెలెక్ట్ చేయలేదు. ఒకప్పుడు రంజీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పృథ్వీ షా ఇప్పుడు రంజీకి అర్హత సాధించలేకపోయాడు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది పృథ్వీ షాపై బీసీసీఐ ఎలాంటి ఒపీనియన్ తో ఉందోనని. పృథ్వీ షా కెరీర్ లో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. ఒకానొక సమయంలో తన సారథ్యంలో అండర్-19 టైటిల్ గెలుచుకున్నాడు. దాంతో అతడిని సెహ్వాగ్, సచిన్, బ్రియాన్ లారాతో పోల్చారు. కానీ ఆ స్టార్డమ్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. డోపింగ్, ఫిట్నెస్, పేలవమైన ప్రదర్శన కారణంగా పృథ్వీ షా చాలా సార్లు క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.